కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఇప్పుడు కాంగ్రెస్‌కి కలిసొచ్చే కాలమో లేదో తెలీదు గానీ, నడిచొచ్చే కొడుకు మాత్రం పుడుతున్నాడు. అది కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం. యూడీఎఫ్ అధికారంలోకొస్తుంది. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్. ఎల్‌డీఎఫ్ 10 సంవత్సరాల పాలన మీద విరక్తి చెందినటువంటి వేళ, మరొక ఆల్టర్‌నేటివ్ లేనటువంటి వేళ యూడీఎఫే దిక్కవుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి 3 రాష్ట్రాలు అధికారంలో ఉంటే, 4వ రాష్ట్రం కాబోతుంది. అది కాంగ్రెస్‌కి అతిపెద్ద బోనస్. ఇప్పుడు ఆర్థికంగా స్థితివంతమైనటువంటి రాష్ట్రాలు తెలంగాణ గాని, కర్ణాటక గాని పోషిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని. ఇవి 2 కాకుండా హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. వాళ్ళు ఖర్చులకి డబ్బులు తెప్పించి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కేరళ వచ్చిందంటే కొంత ఖర్చులకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రూ. 4 ముడతాయి, పెరుగుతాయి. దాంతో పాటు రాహుల్ గాంధీ కష్టపడకుండానే అక్కడ విజయం సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీ ఇంతకుముందు పోటీ చేసి అక్కడి నుంచినే వాయనాడ్ నుంచి గెలవటం. ఆ తర్వాత ఆ సీట్ ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉండటం. అది కూడా కాంగ్రెస్‌కి ఫెచ్చింగే. టోటల్‌గా కేరళ అన్నటువంటిది ఇప్పుడున్న క్రైసిస్‌లో కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా ఎలక్షన్స్‌లో ఒక పెద్ద బోనస్. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో బీజేపీతో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతోంది అన్నది సర్వేలు చెప్తున్నాయి. గెలిస్తే గొప్ప విశేషమే. పాండిచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో ఉంది తప్పించి దానికి సొంతది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ అక్కడ సీన్ లేదు. బెంగాల్‌లో అసలు ఒకటొస్తే గొప్ప, రెండొస్తే ఎక్కువ అన్నటువంటి స్టేజ్‌లో ఉంది. మరొక వైపున ఏదైతే ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గెలిస్తే అప్పుడు ఈ దఫా ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్ వచ్చి తమిళనాడులో గనక డీఎంకే కూటమి గెలిస్తే ఒక దాంట్లో అధికారం స్వయంగా, ఇంకో దాంట్లో అధికారంలో భాగస్వామి. తద్వారా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు బూస్ట్ ఇచ్చినట్టే అవుతది.